హాయ్! హలో! వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో, ఆస్ట్రాలజిస్టులు వీళ్ళ మీద ఈ మధ్య మనం చూస్తే సోషల్ మీడియాలో బాగా కొన్ని కామెంట్స్ అయ్యి వినపడతా ఉన్నాయి. నెగెటివ్ కామెంట్స్. యాక్చువల్‌గా కామెంట్స్ చేసేవాళ్ళు జస్ట్ లైక్ దట్ చేసేస్తారు. కానీ ఆ శాస్త్రం నేర్చుకోవడం మాత్రం చాలా కష్టమైన సంగతి చాలామందికి తెలీదు. సో, ఇందులో మనకి ఎప్పటినుంచో సుపరిచితులైన శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు మనతో ఉన్నారు. వారు మారుతి సేవా సమితిని కూడా నడుపుతూ అందరికీ కూడా చాలా ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలకన్నిట్లికి కూడా. సో, మరి ఈ జ్యోతిష్యం పట్ల ఈ కామెంట్స్ ఎందుకొస్తున్నాయి? అసలు ఏంటి శాస్త్రం గొప్పతనం ఏంటి? అనే చాలా ఆసక్తికరమైన విషయాల్ని మనం ఈరోజు లక్ష్మీకాంత్ శర్మ గారిని పలకరించి డిస్కస్ చేసి అనేక విషయాలనేవి తెలుసుకుందాం. నమస్తే సార్. జై గురుదత్త. సార్ ఫస్ట్ చెప్పండి అసల ఈ ఆస్ట్రాలజిస్టుల మీద బాగా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ అనేది ఎక్కువైపోయినాయి. ఓకే. మనం చాలా చూస్తా ఉన్నాం. చెప్పావులే ముందు నీ జాతకం నువ్వు జూసుకో ఇట్లా మాట్లాడుతా ఉన్నారు. సో, ఎందుకని ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయిందంటారు ఈ మధ్య కాలంలో? ఫస్ట్ ఇది అందరికీ కూడా పర్ఫెక్ట్ ఒక ప్రూఫ్‌తో లేనటువంటిది. హ్మ్. అంటే జ్యోతిష్య శాస్త్రము ఇప్పుడు భగవంతుడున్నాడు. భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మనం నమ్ముతున్నాం గదా! భగవంతుడేడి చూపి నాకు అంటే మళ్ళీ మనం తెల్లముఖం వేసుకొని కూర్చుంటాం. హ్మ్. భగవంతుడేడి చూపి అంటే నమ్మకంలో భగవంతుడు ఉంటాడు. భగవద్గీతలో అనేక విషయాలని బోధించారు. వేదాల్లో చెప్పారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అణువణువు కూడా మనకు మహర్షులు అందించారు. అయినా కూడా భగవంతుడిని మనం చూపించలేం. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా పర్ఫెక్ట్‌గా ఈ జ్యోతిష్యము సక్సెస్ అయిందనడానికి ప్రూఫ్ ఏంటి? అంటే అక్కడ ఆగిపోతున్నాం. రెండవది ఇక్కడ విపరీతంగా ట్రోల్స్ అవ్వడానికి కారణం గానీ, లేదంటే ఈ కించపరిచే మాటలు మాట్లాడడం గానీ, లేదా ఇంకో మాట మేం పడడానికి గానీ, ఇతరులు అనడానికి గానీ అనేక కారణాలున్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే, ఏది పడితే అది చెప్పడం. ప్రధానంగా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే, మీరు ఇప్పుడు నేను వేసుకున్న ఈ చొక్కాకు మరక పడుతుందండి. నేను చేసే పని వల్ల. అంటే ఇక్కడ జ్యోతిష్యము గొప్పది. జ్యోతిష్య శాస్త్రంలో మనం చెప్పేటటువంటి అనేక గొప్ప విషయాల ద్వారా మానవాళికి ఎంతో ఉపయోగం కూడా ఉంది. కానీ జరిగేటటువంటి పరిణామాలు కొంతమంది జ్యోతిష్కులు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు లేదు నేను అన్నట్టు సరైన ఆధారం లేకపోవడము, వీటి వల్ల విమర్శలు ఎదుర్కోవాలి, కామెంట్స్ ఎదుర్కోవాలి, అనేక నిందలు పడాలి. ఇదంతా కూడా ఒక మూఢనమ్మకం అనేటటువంటి ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. దీనికి ప్రధానంగా ట్రోల్స్ రావడానికి కానీ, మేము నిందలు పడడానికి కానీ కారణాలు ఇవే. ఇప్పుడు మనం వేణుస్వామి ఇష్యూ తీసుకుందాం. ఓకే. సో, ఎదుటి వాళ్ళ పర్మిషన్ అనేది ఈ మధ్య ఎవరికీ అవసరం లేకుండా పోతుంది. అంటే సెలబ్రిటీల గురించి మాట్లాడడం. సో, వాళ్ళ అనుమతి లేకుండా గూడా వాళ్ళ గురించి చెప్పేయడం. సపోజ్ మొన్న చూసాం నాగ చైతన్య, శోభిత ధూళిపాలది ఎంగేజ్‌మెంట్ అవ్వంగానే ఈయన అందులో నేను లాస్ట్ టైమ్ ఇన్వాల్వ్ అయ్యాను గాబట్టి నేను చెప్పాను. దీని ఎక్స్‌టెన్షన్ మాత్రమే ఇంక నేను చెప్పను జ్యోతిష్యం అన్న ఆయన గూడా వచ్చి చెప్పారు. సో, దాని వల్ల చాలా ఇష్యూలు నడిచినియి. చాలా కాంట్రోవర్షియలు నడిచినియి. ఆ తర్వాత మన ఛానల్ హెడ్ ఒక ఆయన మూర్తి గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అందులో డిబేట్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఈ ఈ ఎంటైర్ సినారియోలో ఒక జ్యోతిష్యుడిగా మీరు ఇలా ఒకళ్ళ పర్మిషన్ లేకుండా జ్యోతిష్యం చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాన్ని సమర్థిస్తారా? ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ముఖ్యంగా అందరి పరిస్థితి ఏమో కానీ నన్ను మాత్రం చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వేణుస్వామి. అవును. ఇప్పుడు ఒకటండి, వారి వ్యక్తిగతంగాని వారు చెప్పిన మాటలు కానీ వాటి గురించి మాట్లాడే స్థాయి నాకు ఉందో లేదో కానీ జ్యోతిష్యం అన్నది ఒక గుప్త రహస్యం. జ్యోతిష్యం అన్నది ఒక అద్భుతం. వరాహమిహిరుడు, పరాశరుడు అందించినటువంటి ఒక గొప్ప శాస్త్రం. అనేక మహానుభావులు మానవాళికి మనోధైర్యాన్ని అందించినటువంటి ఒక గొప్ప వివరణ జ్యోతిష్యం. ఇక్కడ బివి రమణ గారు, ఆయన ఇందులో ఎన్నో నిరూపితమైనటువంటి ఆధారాలు, ఆయన రాసిన పుస్తకాల్లో ఆయన జీవితంలో జరిగిన అనుభవాలు కానీ ఎన్నో ప్రూఫ్స్ మన ముందర పెట్టారు బివి రమణ. ఆయన వెంకట రమణ
బి వెంకటరమణ గారు. అయితే ఇక్కడ ఆహ్, మీరు చెప్పిన విధంగా అంటే మీరు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే జ్యోతిష్యము. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకం మీతోనే అక్కడికి ఎండ్ అయిపోవాలి. మీరు నా రూమ్‌లో నుంచి మీరు బయటికి వెళ్లారు అంటే, నేను పక్క వాళ్ళతో గాదు గదా! నెక్స్ట్ వచ్చే క్లయింట్‌తో గూడా మీ విషయాన్ని నేను చర్చించకూడదు. అదే సక్రమమైనటువంటి జ్యోతిష్యం. ఇప్పుడు మనము జ్యోతిష్యం అంటే అనేక రహస్యాలతో లింక్ అయి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాలని బోధించాల్సొస్తుంది. కాబట్టి దాన్ని నేనైతే ఏమాత్రం గూడా అంగీకరించను. అది కొంత బాధాకరమైన విషయం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. హ్మ్. ఏంటంటే జ్యోతిష్యం పేరుతో ఎదుటి వాళ్ళ వీక్‌నెస్‌ని వీళ్ళు క్యాష్ చేసుకుంటా ఉన్నారు యాక్చువల్‌గా. ఓకే. సో, అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫేక్ పీపుల్ అలా అవుతుంది గాబట్టే జ్యోతిష్యానికి వాల్యూ లేదు. నేనివాళ గొప్పవాడిని, నేను దాన్నేమంటారు, నన్నే నమ్మండి అని జెప్పి నేనివాళ ఏం మాట్లాడట్లేదండి దయచేసి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇతరులు ఎక్కడో ఏదో పొరపాటు చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అందరి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇక్కడ ఒకటి మీరు గానీ, ఈ వీక్షించే వాళ్ళు గానీ, భక్తులు గానీ, ప్రజలు గానీ ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది మన నుంచి విడిపోదండి. మీరు ఎంత దుష్ప్రచారం జరిగినా, లేదా నిజంగానే మీరన్నట్టు ఎంత నకిలీ జ్యోతిష్కులు పుట్టినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల దగ్గర నుంచి జ్యోతిష్యం విడిపోదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీరు ఖచ్చితంగా మనసులో ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకా ఎన్ని డిబేట్లు పెట్టండి. అసలు తెల్లవార్లు 10 రోజులు, 30 రోజులు, సంవత్సరం పెట్టండి సార్. సంవత్సరం మీద ఒకటో రోజు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయడానికి మళ్ళీ ముహూర్తం కావాలి. కాబట్టి ఒకటి మనమే ఫిల్టర్ చేసుకోవాలండి. ది బెస్ట్ ఆస్ట్రాలజర్ ఎవరు, ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఎవరు, అండ్ స్టడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు, అండ్ ఒక విషయాన్ని ఎలా వివరణ, ఇప్పుడు ఎలా పడితే అలా వివరించడం ఎవరైనా చేస్తారు. పండితుడు అంటే దాని అర్థం తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసేవాళ్ళు, సంప్రదించేవాళ్ళు, వాళ్ళు ఫిల్టర్ చేసుకొని వాళ్ళు ఆలోచించుకొని ముందడుగు వేయాలి. ఇందులో నకిలీ ఉంటాయి. నాట్ ఓన్లీ జ్యోతిష్యం అండి, ప్రతి రంగంలో ఉంటుంది నకిలీ. ప్రతి రంగంలో ఉంటుంది. దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఒక డాక్టర్ రీసెంట్గా ఆయన ఫ్రాడ్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదని చెప్పేసి ఆ హాస్పిటల్ మొత్తం మూసేశారు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించాలి. ఒక పెళ్లి చేయాలంటే 100 సార్లు కళ్యాణ మండపానికి ఫెసిలిటీస్ చూస్తాము, ఎంట్రీ చూస్తాం, ఎగ్జిట్ చూస్తాం, పార్కింగ్ చూస్తాం, లేదంటే ఏసీ ఎలా ఉంటుంది, హాల్ హైట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. అంత ప్రాధాన్యత పండితికి కూడా ఏది పడితే అది పక్కన ఒక దేవాలయంలోకి వెళ్ళేసి మా అమ్మాయిది జాతకం ఎలా ఉంది చెప్పండి అని అడగొచ్చు, తప్పులేదు. కానీ అర్హుడా కాదా అపోజిట్ పర్సను, నీకున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాడా కాదా, ఒక పట్టా తీసుకున్నవాడా కాదా, ఒక నాలెడ్జ్ ఉన్నవాడా కాదా, ఒక సమస్యని విముక్తి చేసేటటువంటి జ్ఞానము అమ్మవారు ఆయనకి ఇచ్చిందా లేదని మీరు దానికి ఆలోచించుకొని చేయాలి ఏదైనా. అంటే ఇప్పుడు చాలా మంది పుట్టుకొస్తున్నారు కదా. ఓకే. సో కొంచెం బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు చాలా మంది. సో ఇలాంటి ఈ సొసైటీలో ఇప్పుడు ఎలా గుర్తించుకోవాలి సార్? ఇక్కడ జ్యోతిష్యము బ్రాహ్మణులకు మాత్రమే అంకితం కాదు. బట్ ఇక్కడ జ్యోతిష్యానికి వాక్శుద్ధి కావాలి. వాక్శుద్ధి మాత్రం తన్మంత్రం బ్రాహ్మణాధీనం, వేదమే చెప్పింది కదా. ఇక్కడ ఏమని చెప్పింది వేదం? మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. కాబట్టి ఒకటి జ్యోతిష్యం ఎవరైనా చెప్పొచ్చు, బట్ ఆ జ్యోతిష్యానికి అమ్మవారి అనుగ్రహం, వాక్శుద్ధి అవి ఎలా వస్తాయి? తపస్సు ద్వారా వస్తాయి. ఇష్టం వచ్చినట్టు నేను పానీపూరి తింటా, లేదంటే నేను ఇష్టం వచ్చినట్టు లైక్ ఎలా పడితే అలా ఉంటాను, మాంసాహారాలు భుజిస్తాను అంటే నీలో ఉన్న తపస్సు. నీ తపస్సు దేనికి? బ్రాహ్మణత్వం ఏంటి? నువ్వు చేసిన తపస్సు నీ దగ్గరికి కష్టం అని వచ్చిన వాళ్ళకి ధారబోస్తే వాళ్ళ అమ్మాయి పెళ్ళవుతుంది, మీ కష్టాలు పోతాయి, మీ సమస్యలు విముక్తి అవుతాయి, మీ గ్రహదోషాలు పోతాయి. అది బ్రాహ్మణత్వం. బ్రాహ్మడికి ఉన్నటువంటిది. అక్కడ ఏమనిచ్చారు మీకు? సంధ్యావందనం ప్రతిరోజు చేసే కర్మలోనే ఉంటుంది కదా. యోవైత ఆం బ్రహ్మణో వేద అమృతేనా వృతాంపురి
నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే ఒకటండి, బ్రాహ్మడు చేసే తపస్సుకి జ్యోతిష్యానికి లింక్ ఉంది. అందుకే ఇక్కడ బ్రాహ్మణుడు జ్యోతిష్యం చెప్పడము తపస్సుతో లింక్ అయి ఉన్న, అంటే ఒక పండితుడు ఎలా పడితే అలా కాకుండా ఒక నియమ నిష్టలతో ఉన్న పండితుడు జ్యోతిష్యాన్ని వివరించి దానికి సక్రమమైనటువంటి పరిహారం అందించినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి యోగాన్ని పొందుతాడు. ఇక్కడ ఎవరైనా చెప్పొచ్చు, కానీ దాని ఫలితం 100% 100 మార్కులు పడాలి అంటే మాత్రం తపస్సు, ఒక ఉపదేశ మంత్రం ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి. అమ్మవారి వాంగ్మయం కదండి విద్య, అమ్మవారి వాంగ్మయం కదండి. ఆ అమ్మ అనుగ్రహం లేని నువ్వు ఏది పడితే అది రాసినా ఎలా ఫలిస్తుంది? నేను అంటానండి, నవంబర్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది, మీకేం ఇబ్బంది లేదు అంటాను. ఆ వాక్కు కూడా జోడవుతుంది జ్యోతిష్య గ్రహ బలానికి. అది కదా బ్రాహ్మణత్వము, అది కదా బ్రాహ్మణుడి యొక్క గొప్ప. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది గురుగారు, ఏంటంటే చాలా మంది ఇప్పుడు జ్యోతిష్యం స్కూల్స్ కూడా నడుస్తున్నాయి, కాలేజీలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో మరి అక్కడ ఎవరు పడితే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు మీరన్న నియమనిష్టలతో కూడా ఉండరు. ఓకే. సో వాళ్ళు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చెప్పడానికి అర్హులు కాదంటారా? కాదనట్లే, నేను అదే చెప్పా కింద, ఎవరైనా చెప్పొచ్చు. ఎంచుకునే ఇప్పుడు మీరున్నారు, మీరు ఏం చేస్తారు, ఒక రూమ్ బుక్ చేసుకోవాలి, ఎక్కడికో మీరు వెళ్తున్నారు, లైక్ ఉదాహరణకు ఒక దేవాలయం, ఏది కుక్కి కాదండి, మనకు ఉడిపి, రీసెంట్గా నేను వెళ్ళొచ్చాను కాబట్టి నోట్లో ఉంది, ఉడిపి వెళ్ళారు. మీరు ఏం చేస్తారు, ఒక 1 అవర్ ముందే ఓపెన్ చేస్తారు, ఏదో సో ప్లే స్టోర్లో యాప్ ఓపెన్ చేసి బెస్ట్ రేటింగ్ ఏది ఉంది అని చెప్పి మీరు బుక్ చేసుకుంటారు. అలా నేనేమంటున్నాను, అందరూ చెప్పొచ్చు. దీనికి చర్చ అనేది ఎలా అయిపోతుందంటే, ఎవరిది, మీదేనా మాదా అంటే దీనికి అసలు అంతం లేదండి, దీనికి ఎండ్ లేదు. కానీ మీరు చెప్పించుకునే వాళ్ళు ఉంటేనే కదా చెప్పేది. మీలాంటి వాళ్ళు ఒక 15 మంది ఒకరి దగ్గరికి వెళ్తేనే కదా ఆయన చెప్పేది. ఆ వెళ్ళే వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది. అర్హులే, అందరూ అర్హులే. కానీ మీరు చూడండి, 15 మంది జ్యోతిష్కులుంటే ఒకరే ఎందుకు ఫేమస్ అవుతున్నారు? వారి వాక్శుద్ధి మంచిది, ఆయన పలానా ఉపాసకులు, ఆయన బాగా చూస్తారు, లేదా ఆయన చెప్తే అవుతుందండి, మా అమ్మాయి పెళ్ళయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అమ్మవారి వాంగ్మయం, జ్యోతిష్య శాస్త్రం అంత భక్తితో కూర్చునేటప్పుడు, జాతకం రాసేటప్పుడు, ఇగో ఎవరి జాతకము, పలానా వ్యక్తి జాతకం రాస్తున్నా, ఏ దోషమున్నా హరించాలమ్మా నువ్వే అని మొదలు పెడితే ఎంత పాజిటివ్ ఎనర్జీ తెలుసా అండి. నేను అలా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న, ఇవాళకి నా గ్రాఫ్, నేనేదో గొప్పగా మాట్లాడట్లే, పదే వచ్చిన వాళ్ళు 10 మంది, వాళ్ళ స్నేహితులు ఇలా ఎందుకు మౌత్ పబ్లిసిటీ అవుతుందంటే, ప్రతి ఒక్కరి జాతకము కులంకుశంగా క్లియర్గా చూసుకొని దాని పరిహారం నేను ఇస్తాను. అమ్మవారికి నమస్కారం చేసుకొని, నా దత్తాత్రేయుడికి నమస్కారం చేసుకొని, అది కాపాడుతుంది. ఎవరైనా చెప్పొచ్చు, చెప్పండి. అందరూ సక్సెస్ అవ్వరుగా. అమ్మ అనుగ్రహం అండి, సక్సెస్ అవ్వడం కూడా పూర్వజన్మ సుకృతం అండి. 100 మంది డాక్టర్లు ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ 100 మంది డాక్టర్ల కన్నా బిజీ ఉన్నాడండి ఇవాళ. అది ఆ మనసు ఉండాలి, ఆ నిశ్చలమైనటువంటి మనసు ఉండాలి. ఎదుటి వ్యక్తిని కూర్చో చేస్తారా అలా విసుక్కోకూడదు. ఎంత హడావిడున్నా, నీకు ఒకవేళ నువ్వు చేయలేని వయసు వచ్చింది, క్విడ్ అయిపో, నీ చేతగా అది వదిలేయి. కానీ నువ్వు చేసేంత కాలం, అది జ్యోతిష్యం కానీ ఏదైనా, అమ్మా బాధపడకండి అమ్మా నేను చెప్తున్నాను. ఒక ఆవిడ, నేను నా కొడుకు పరిస్థితి ఇది, నేను చచ్చిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి, ఎవరు చూసుకుంటారు వాడిని అంటే, నేను మాట్లాడిన మాటలంటే ఆమెకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ముందు జ్యోతిష్యం, గ్రహాలు, దేవుడు పక్కకు పెట్టండి. నిన్ను నమ్మినప్పుడు నువ్వు చెప్తే ఎంతో ధైర్యం వస్తుంది ఆ తల్లికి. అమ్మా నువ్వు బాధపడకు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రేపు దసరా తర్వాత మీరు చూడండి, శని దోషం పోతోంది నీ కొడుక్కి, తప్పకుండా బాగుంటుందంటే ఫస్ట్ ఆ మాటలతోనామా అంతులేని ధైర్యాన్ని పొందుతుంది. అది కదా ఆ వాక్కు మీకుంటే మీరు చెప్పండి. అది అమ్మవారి అనుగ్రహం ఎవరి చేతిలో ఉంటుందండి? మరి ఎందుకు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం, లేదంటే సెలబ్రిటీల గురించి మాట్లాడడం, ఓకే, సో వేరే వాళ్ళ జాతకాలు అనేది చెప్పడం కొంచెం నెగిటివ్గా, అంటే పాజిటివ్గా మీరు అన్నట్టు పాజిటివ్గా చెప్తే ఒక మనోధైర్యం అనేది వస్తుంది. ఎవరికైనా కూడా కాన్ఫిడెన్సే ఉండాలి. బ్రతుకు ఇప్పుడు మనుగడ సాగించాలి మనం అంటే కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళాలి. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేదే మనకి ఇలాంటి నమ్మకాలు. దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఒక నమ్మకం కలుగుతుందనే వెళ్తాం మనం.
మన మీద మనకు ఉండే భరోసా అది. అవును. సో అలాంటప్పుడు ఎందుకు ఇలాగ నెగెటివ్‌గా కొన్ని చెప్పడం అనేది జరుగుతా ఉంది చాలామంది. సో జాతకంలో ఉన్న ఇలా నెగెటివ్‌గా చెప్పొచ్చా? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు చనిపోతారు ఒక 10 రోజులని తెలిసినా గూడా హ్మ్. అది చెప్పొచ్చా? అనేది పాయింట్. నా ఫస్ట్ క్వెషన్. ఆఫ్ ఆల్ నెగెటివ్‌గా చెప్పే జ్యోతిష్కుల జాతకాలు బాలేదు. హ్మ్. ఎందుకంటే వాడి లగ్న భావం బాగుండకపోవచ్చు. వాడి లగ్నం పైన చెడు గ్రహాల యొక్క దృష్టి ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్టు నెగెటివ్ వేలో వెళ్తే ఏదో ఫేమస్ అవుతామని అనుకోవచ్చు. వాళ్ళ మనసు ఆలోచననే వక్రించింది. హ్మ్. వాళ్ళ గురించి మాట్లాడుకొని వేస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ పాపులర్ అవ్వరు. జస్ట్ మీరు వీడియోస్‌లో ఏదో థంబ్‌నెయిల్స్‌లో కనపడతారు తప్ప హ్మ్. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పాపులారిటీ ఉండదు. వాళ్ళు గొడవలు, ఇంట్లో పంచాయతీలు, ఎదుటి వాడి కుటుంబంలో నువ్వేదో దాన్నేమంటారు కామెంట్స్‌ని నువ్వు చేసి నీ కుటుంబంలో నువ్వు హ్యాపీగా ఉండవండి. ఎక్కడో ఒక దగ్గర అమ్మవారు దెబ్బ వేస్తది. నీ హ్మ్. వ్యక్తిగత జీవితంలోనో, మీ అమ్మాయికో ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు ఇలాగే నువ్వు చచ్చిపోతావు అది ఇది అని డబ్బులు తీసుకున్నారు. ఆయన పైన కేసులయ్యాయి. ఇంతైతే వారమ్మాయి పిచ్చిది. హ్మ్. కొడుకు చచ్చిపోయాడు యాక్సిడెంట్‌లో. హ్మ్. నేననేదేంటంటే ఇక్కడ ఏముంది అసలు అతని జీవితంలో? కొడుకా చచ్చిపోయాడు. అమ్మాయి పిచ్చిది. అసలు అతని జీవితానికి చరితార్థం ఉందా? జన్మరాహిత్యం ఉందా? కాబట్టి ఈ నెగెటివ్ వేలో వెళ్ళకూడదు. ఇంకోటి మీరేమడిగారు 10 రోజుల్లో చచ్చిపోతాడని మీకు తెలిసినా చెప్పొచ్చా అంటే 100% చెప్పకూడదు. డాక్టర్‌కి కూడా చనిపోతాడని తెలిసినా భగవంతుడి పైన భారం, లేదంటే డాక్టర్ ఏమంటాడు 24 అవర్స్ లేదా 48 అవర్స్ మానిటర్‌లో పెడతాం. తర్వాత అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు. లేదంటే మేము చేసేది చేస్తామండి. ఎప్పుడైనా ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని చెడపకూడదు. చనిపోతారని తెలిస్తే అమ్మా ఎవ్వరైనా చనిపోతారండి. ఇప్పుడు నేను పిల్లల్ని కన్నాను. ఆ పిల్లలు ఎప్పటికైనా చనిపోతారు. తెలిసి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇది. ఎవ్వరైనా చనిపోవాల్సిందే. బట్ ఆ నెగెటివ్‌ని అసలు నెగెటివ్ అన్న జర్నీ ఉండకూడదు మనిషి లైఫ్‌లో. రేపేం జరుగుతుంది? మంచి జరుగుతుందన్నదే మాట్లాడాలి. మంచి జరుగుతుందన్నదే ఆలోచించాలి. అసలు చెడు అన్న టాపిక్ ఎత్తకూడదు. చెడు జరగకుండా భగవంతుడు కాపాడ్డా? భగవంతుడున్నాడు రక్షిస్తాడు. ఇలాంటి మాటలు చెప్పు ఎదుటి వ్యక్తికి. మరి అలాంటప్పుడు ఇప్పుడు గ్రహ దోషం ఉంది మీ దాంట్లో, యెస్. లేదంటే గ్రహ పీడ ఉంది. యెస్. సో మీరు ఇలాంటివి చేయాలి. హ్మ్. ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేయాలని ఈ ఫ్రేమ్ బాక్స్ ఎందుకు పెట్టారు జ్యోతిష్యంలో? యెస్. యెస్. నాట్ జ్యోతిష్కులండి. ఆ! పరిహార శాస్త్రంలో ఉంది. హ్మ్. ఋషి వాంగ్మయంలో ఉంది. ఇక్కడ ఏంటంటే విషయము, ఇప్పుడు మాకు ఎక్కడంటే కరెక్ట్‌గా ఈ లైసెన్స్ తీసుకుంటాం గదా మనం హ్మ్. ఆఫీసు. ఆర్‌టీఐ ఆఫీస్. ఆర్‌టీ ఆఫీస్‌లో హ్మ్. ఒక స్టిక్కర్ చూశాను నేను. హ్మ్. హెల్మెట్ పెట్టుకోండి కంపల్సరీగా మీరు హ్మ్. దీన్ని వాడండి అని చెప్పి. అంటే మనకి యాక్సిడెంట్ అవుతదనా వాళ్ళు అక్కడ చెప్పింది. కాదు. ముందు జాగ్రత్త. యెస్. హ్మ్. ఇక్కడ పరిహార శాస్త్రంలో ఒక అభిషేకం చేయమన్నాడు, లేదా హోమం చేయమన్నాడు, లేదా ఒక ఉంగరం పెట్టుకోమన్నాడు, లేదా నదీ స్నానం చేయమన్నాడు, ఒక క్షేత్ర దర్శనం, లేదా ఒక క్షేత్రంలో నిద్ర చేయమన్నాడు. ఏదో నీకు పిల్లలు పుట్టరనో, లేదా మీరన్నారే గ్రహ దోషాలు ఉన్నాయి కదా, ఆ గ్రహ దోషాలకి ఇవన్నీ ఎందుకంటే గ్రహ దోష ప్రాయశ్చిత్తం. ఇక్కడ ఏమిచ్చాడు? బ్రాహ్మడు జపం చేసి తీర్థం ధారబోస్తే ఆ గ్రహ శాంతి అవుతుంది. ఎలా? లింక్ ఏంటి? హ్మ్. ఇక్కడ ప్రతి గ్రహానికి ఒక వాంగ్మయ ఆత్మ మంత్రం అనేది ఉంటుంది. ఇక్కడ శమగ్నిరగ్నిభిస్కర ఛన్నస్తపతు సూర్య అన్నది ఒక వేద వాంగ్మయ మంత్రం ఉంది శనిగ్రహానికి. హ్మ్. ఆ శనిగ్రహ మంత్రాన్ని 19,000 సార్లు జపం చేసి ఆ ధారబోసిన తీర్థాన్ని యజమాని శిరస్సున శుచీవో హవ్య మరుత శుచే నాగుం శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్య అని ప్రోక్షణ చేసి ఎవరికైతే శని దశ నడుస్తుందో, ఎవరు ఆ దోషంలో ఉన్నారో వారికి తీర్థం ఇవ్వాలి. లేదు ఇంకో పరిహారం, లేదా ఇంకో హోమం, ఇంకోటి, ప్రతిదానికి జపమనే కాదు. హ్మ్. అలా ఆ పరిహారం చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? గ్రహ శాంతి అవుతుంది. జరిగేటటువంటి విపత్తు జరగకుండా రక్షింపబడతాం. అందుకే పరిహార భాగం, అందుకే ప్రాయశ్చిత్తాలు. అంతెందుకండి, నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్ శర్మ, దశరథుడు సంతానం కోసం పరిహారం చేయలేదా? అశ్వమేధ యాగం. ఎంతమంది రాజులు చేశారండి, మృత్యుంజయ హోమాలు చేశారు. అందుకే కదా మనకు భాగవతం సప్తాహం ఎక్కడి నుంచి పుట్టింది? సర్పంతో సంహారం అవుతుంది అంటే కదా. ఇక్కడ జ్యోతిష్యం అక్కడ లేదా, అక్కడ పండితుడు చూసే కదా, రాజా నీ జాతకంలో సర్ప దోషం ఉంది, సర్పంతో నువ్వు సంహరింపబడతావంటే ఆయన అప్పుడు కదా సముద్రం మధ్యలో, ఒక నది మధ్యలోనో, ఒక ఒంటి స్తంభంలో ఉండి సర్పం ఇక్కడికి ఎలా వస్తుందని. ఒకటండి, పరిహారం ప్రాయశ్చిత్తం ఇప్పుడు పుట్టింది కాదు. ఒకవేళ ఇప్పుడు పుడితే 400 సంవత్సరాల క్రితం గుడి ఎందుకు కట్టారండి రాజులు? గుడి అంటే ఏంటి? దేవుడు, పూజ, అర్చన, అభిషేకం.
ఇవి కాకుండా ఏమైనా ఉందా? ఒక్క దండం ఒక్కటే ఉందా అండి? ఏమన్నా అంటే దండం పెట్టుకుంటే సరిపోదా, దర్శనం చేసుకుంటే సరిపోదా? మరి అర్చనలు, హోమాల సేవలు, లేదంటే అభిషేకాలు, హోమాలు, ఇవన్నీ ఆ దేవుడికి, గుడికి, దేవాలయానికి లింక్ అయి ఉన్నాయి కదా. ఇవే పరిహారాలు. పరిహారాలంటే మనకు ఉన్నటువంటి కర్మని, గ్రహ దోషాన్ని విముక్తి చేసేవి. ఇప్పుడు పుట్టినవేం కాదు, కాబట్టి మేము కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మీరంటే పుట్టిన జాతకం చూసి, పుట్టిన గడియలో విగడియలో చూసి ఆ గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఒక జాతక నిర్ధారణ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఒక డేట్ ఆఫ్ బర్త్ని చూసే జాతకం అనేది కంప్యూటరైజ్డ్ వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని నమ్మాలా, లేదంటే అప్పుడున్న ఆ గ్రహాలు ఏవైతే ఉంటాయో దాన్ని నమ్మాలా? ఇప్పుడంతా కూడా సో చాలామంది మ్యారేజెస్ చేసుకున్నా, ఏజ్ చేసుకున్నా అంతా కంప్యూటరైజ్డ్ జాతకమే వస్తుంది. సో దేన్ని ఎలా గ్రహ బలాన్ని, గ్రహ సంచారాన్ని ఎవరు కంప్యూటర్ వైజ్ చూసినా, ఏది చూసినా మళ్ళీ చార్టే చూస్తాడు. నమ్మాల్సింది చెప్పే వ్యక్తిని నమ్మాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మీకు 2+2 అంటే 4 యాక్చువల్లీ, కానీ మీరు 2+2 = 3 అన్నారు అనుకోండి, అది రాంగ్. కాబట్టి చెప్పే వాళ్ళు ఉండాలి సబ్జెక్ట్. రెండోది, సిస్టమ్ ప్రకారము కుండలీలు చూసినా, మనం చేతితో రాసినా, లేదంటే పుట్టినటువంటి గడియ విగడియని లెక్క వేసుకొని రాసిన, 100 సంవత్సరాల పంచాంగాలతో రాసిన, అష్టక వర్గులు రాసేటటువంటి విద్య జ్యోతిష్కుడికి ఉండాలి. అలాగే నవాంశ చక్రం వేసేటటువంటి విద్య జ్యోతిష్కుడికి ఉండాలి. లగ్న చక్రాన్ని, భావ చక్రాన్ని, చంద్రకుండలిని చూసేటటువంటి జ్ఞానం జ్యోతిష్కుడికి ఉండాలి. ఇన్ని అసలు 16 చక్రాలు ఉన్నాయి. D10 చార్ట్ ఉంటుంది, వృత్తి గురించి చెప్తుంది. D7th చార్ట్ ఉంటుంది, వైవాహిక జీవితంలో వచ్చే కోర్టు కేసులు లేదా గొడవల గురించి చెప్తుంది. లేదా D9 నవాంశ ఉంటుంది, పూర్వజన్మ సుకృతము, తండ్రుల యొక్క ఆస్తిపాస్తుల గురించి చెప్తుంది. అలాగే ద్వితీయ స్థానము వాక్కుని చెప్తుంది, చదువుని చెప్తుంది, పేరు ప్రఖ్యాతలు చెప్తుంది. అలాగే లగ్నము మనిషి యొక్క ఆలోచనని, మనిషి యొక్క ఉద్యోగాన్ని, మనిషి యొక్క కెరీర్ని చెప్తుంది. లగ్న దశమాధిపతుల యొక్క యోగము మనిషికి ప్రమోషన్, ట్రాన్స్ఫరు, వ్యాపారం, ఉద్యోగం ఇట్లాంటి విషయాలను తెలియపరుస్తుంది. లగ్నానికి పంచమాధిపతి, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహము, ఆ గ్రహం ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, మళ్ళీ ఆ స్థానాధిపతికి ఏ ఆధిపత్యం వచ్చింది, ఇంత చెక్ చేసుకొని చెప్పేటటువంటి ఆ అమ్మవారి వాక్కు అనుగ్రహం మనలో ఉండాలి. నాట్ ఓన్లీ కంప్యూటర్లో లేదంటే పంచాంగాల్లో కాదండి, మనం చెప్పే విధానం గొప్పది, అది తీసుకోవాలి. అంటే నేనంది డేట్ ఆఫ్ బర్త్, మీరు చెప్పింది బర్త్ తీసుకుంటున్నారు వీళ్ళు, టైం క్యాలిక్యులేషన్స్ టైం అతి ముఖ్యమైనది టైమే కదా. అది ఉండట్లా చాలా మంది. నేను అదే అంటున్నాను, 2+2 = 3 వాళ్ళని అసలు మీరు డిలీట్ చేసేయాలి మీ మైండ్లోంచి. 2+2 = 4 కదా. కాబట్టి టైమ్ ఆఫ్ బర్త్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీ పేరు ఏంటండి? రామలింగమూర్తి. తులారాశి వస్తుంది, తులారాశికి బాగుంది పో అంటే అక్కడ వాడు రాంగ్. 2+2 = 3 వాడు ఇంకా మీరు ఆ భావనలో వచ్చేయాలి. అవునా అండి, నమస్కారం, చాలా సంతోషం అని వినమ్రంగా, మళ్ళీ వాడితో గొడవ పెట్టుకోవద్దు, వాదన వేయొద్దు. వాడు అప్పుడేమంటాడు, నా రాజ్యంలో నా చెట్టు ఇంతే, ఇంకా ముండి నా కుందేలుకి 3 కాళ్ళే అని అన్నప్పుడు మీరు వాదించడం వేస్ట్. కలియుగంలో వాదనతో ఏది సాధించలేం, కాంప్రమైజ్తో అన్నీ సాధిస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం కామ్గా ఇతని స్థాయి ఇది అని చెప్పి మనం 2+2 = 3 స్థాయి అతనిది అని మనం వేరే 2+2 = 4 అనే వాళ్ళని ఎత్తుక్కోవాలి. సరే, ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు 2+2 = 4 అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఈ జ్యోతిష్యం పేరుతో మరి లక్షలు గుంజుతున్నారుగా, వాళ్ళ విద్వత్తు అంతా చూస్తున్నాం, అన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా మనకి కావాల్సిన పరిహారం దొరకనప్పుడు అసలు ఎందుకు ఈ జ్యోతిష్యానికి ఇంత డబ్బులు అనేది గుంజుతున్నారు? మార్కెట్లో ఎలా ఉంది? నేను ఒకటి చెప్తాను సార్, ఇది ఎంత దుష్ప్రచారమో తెలుసా? ఎంత దుష్ప్రచారం అంటే, జ్యోతిష్యానికి మీరు ఒక్కటి తీసుకోండి, 100% జ్యోతిష్యం గురించి భక్తులు ఆశ్రయించేది, వెళ్ళేది, జ్యోతిష్కులను ఆశ్రయించేది 80 మంది ఆర్థిక ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళే. అన్ని లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు సార్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు? పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, మీరు అన్నట్టు అవమ్మి ఇవమ్మి ఆస్తులు అమ్మి లేదంటే ఎక్కడో తాకెట్టు పెట్టి తెచ్చి ఇచ్చారు అనుకుందాం, అంత అజ్ఞానంగా ఉన్నారండి. ఎవరో ఒకళ్ళు చేసిన దానికి 100లో 2% జరుగుతోంది సార్. ఇలా మీరు 98% డిఫేమ్ చేస్తున్నారు. ప్రతి జ్యోతిష్కుడు భయపడుతూ బతకాల్సిందే, ప్రతి జ్యోతిష్కుడు తలదించుకొని ఉంటున్నాడు ఇవాళ. ప్రతి జ్యోతిష్కుడు జాతకం ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే నువ్వు ఎంత దోచావు,
నువ్వు ఎంత దోచావు. ఏమండి, లక్షలు అంత తేరగా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. ప్రతి వ్యక్తి ఇవాళ హై నాలెడ్జ్తో ఉన్నాడు. ఎవరు అంత ఒక కూరగాయ ఇంత ఉందంటే అంత ఉందా అని 100 రకాల క్యాలిక్యులేషన్స్ వేసి చూసుకొని కొంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి 15 లక్షలు ఇయ్యి అంటే 2% జరుగుతుంది, అలా 2 or 3%. దాన్ని పట్టుకొని ఒక తంబ్ లైన్ల గురించో, లేదంటే మీడియా ఫేమ్ గురించో, లేదంటే వ్యూస్ గురించో రకరకాల ప్రచారాలు జ్యోతిష్యుల మీద. నేను దాన్ని అంగీకరించను. లక్షలు ఇవ్వట్లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, లక్షలు దోచుకుంటున్నాము అంటే ముందు నేను చెప్తా, మీకు 2 లక్షలు ఇవ్వండి అంటేనే మీరు అసలు కష్టాలుండి ఇబ్బందులుండి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్? అదే లక్షలు వస్తే వాళ్ళు అప్పు తీర్చుకోరండి. అంటే మీరు చెప్పే పరిహారాలు అంత ఖర్చుతో కూడుకునే ఉంటున్నాయి కదా. నేను అదే అంటున్నాను. నేను చెప్పే ఒక 50 లక్షలు ఉందనుకోండి, 50 లక్షలు నా దగ్గరికి వచ్చేవాడి కెపాసిటీ, ఆటోలో వచ్చేవాడికి 50 లక్షలు ముడితే అసలు వాడి కష్టాలన్నీ పోతాయి కదండి. దాన్ని నేను అంగీకరించి, సరే జరుగుతోంది, అసలు జరగట్లేదు అనట్లే. 2 or 3% అంత వ్యవహారం లేదు. మనకు బయట ఇంటర్వ్యూల్లో జరిగే అంత దారుణాలు అయితే ఏం లేవు. లక్షలు దోచుకోవట్లేదు. ముందు ఎవరు ఇవ్వరు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఎంతవరకు జరుగుతుందో కానీ, నేనైతే అసలు 1% కూడా ఒక పర్సన్ నా దగ్గరికి వస్తే నేను ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయండి అనేవి అసలు ఏ పూజలు చెప్పను. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు నా భార్యకి ఏదో సంథింగ్ ఒకటి ఉంది అనుకుందాం. సో భార్యాభర్తలు కలహాలు. సో మీ దగ్గరికి వచ్చా, నాకు పరిహారం దొరుకుతుంది అని. ఆవిడ విడాకులకి పోయింది, నాకు కావాలని ఉంది. నాకేంటండి అంటే మీ గ్రహస్థితి ఏదో సంథింగ్ చెప్పాను. సో మీరు చెప్పే పరిహారాలన్నీ నేను ఆచరణ చేసేంత సమయం కానీ అంత ఇది కానీ నాకు ఉండట్లేదు. నేను ఎలా చేయాలంటారు అప్పుడు? అలాంటి సంక్లిష్ట స్థితిలో నేను ఉన్నప్పుడు ఈ పరిహారాలే చేయాలా, ఇటు దీన్నే బ్యాలెన్స్ చేసుకోవాలా? సో ఇది ఎలా కుదురుతుంది అంటారు? అంటే మీరని నేను అన్ను, చాలా మంది ఒక 9 పరిహారాలు, 10 పరిహారాలు, 12 పరిహారాలు చెప్తారు. అంటే ఒక్క పరిహారంతో అవదా అనేది నాకు క్వశ్చన్. అవ్వదు. ఎందుకు అవ్వదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన బ్రాకెట్లో ఎలా ఉందంటే, నేను నా భార్య కొట్టుకుంటాము, నా భార్య మారదు, నేను మారుతాను, నా భార్య కలవారం లేదు, నేను కలుస్తాను, అండ్ మాకు టైం 3 days ఉంది, ఈ 3 daysలోనే కోర్టు సమస్య, పెద్దలు అందరూ ఏదో ఒకటి చేయాలి. ఇన్ని బ్రాకెట్లు పెట్టి మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తావు? ఏమీ చెయ్యం, మీ కర్మ ఇంతే ఉంది, పోరా అంటాను. అంత బ్రాకెట్లో నేను ఎప్పుడు కూడా అంత రిస్క్ తీసుకోను. అటువంటి దాన్ని ఏమంటారు, గాల్లో దీపాలను నేను ప్రోత్సహించను. రెండోది, అండ్ 10 పరిహారాలు, 20 పరిహారాలు, 30 పరిహారాలు అవసరమా అంటే ఎస్. నువ్వు పుట్టి నీకు ఊహొచ్చినప్పటి నుంచి వాడిని విమర్శిస్తావు, వీడిని విమర్శిస్తావు, ఒక స్త్రీ కనపడితే కామంతో చూస్తావు, లేదంటే నీకు రకరకాల దురలవాట్లుంటాయి. తల్లి లేదు, పిన్ని లేదు, పెద్దమ్మ లేదు, సొంతం పెద్దమ్మ కూతురు నీకు తోడబుట్టు అది లేదు, ఏది లేదు, అన్ని సొంత స్నేహితుడు, నిన్ను నమ్ముకున్న వాడిని మోసం చేస్తావు, అన్ని రకాల అబద్ధాలు ఆడతావు, చెడు అలవాట్లుంటాయి, నీకు ఏ అలవాట్లేదు, అన్నీ ఉంటాయి. ఇన్ని చెడులో నువ్వు ప్రయాణించి నువ్వు చేసిన పాపం అంతా కూడా గత జన్మలో ఉంటుంది కదా, అది అనుభవించక తప్పదు. వెంటనే ఒక తర్పణ వదులుతా నా పాపం అంతా పోవాలంటే కుదరదు. దానికి 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, లేదా 10 పరిహారాలు చేయాల్సిందే. దానికి నీ కర్మ డిసైడ్ చేస్తుందండి. నీ దోషము, నీ కర్మ, నీ పీడ, ఎన్ని రోజులు పూజ చేస్తే దాని యొక్క తపస్సు ద్వారా నీకు ఎంత తగ్గుతుంది, నీ ఎఫెక్ట్ ఏంటి అన్నది ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు జ్ఞానంతో నీ ఆలోచన, ఇవాళ 2 స్నేహితులు ఉన్నారు, దాదాపుగా 8 కోట్లు సంపాదించారు, చెరి 4 కోట్లు తీసుకుందామని ఒక స్నేహితుడు అన్నాడు. ఇంకొకడు ఏంటి, కష్టపడ్డది నేను, తెలివి నాది, నీది కేవలం డబ్బు పెట్టావు, నీకు 3 ఇస్తా, నేను 5 తీసుకుంటా అని అక్కడ మొదలు పెట్టాడు. 1 కోటి వదులుకుందామని వీడు ఆలోచించాడు. అక్కడ గొడవలయ్యి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళ స్నేహితుడి కొడుకు ఈ పార్ట్నర్ని చంపేశాడు. ఒక ప్రాణాన్ని తీసేసింది 1 కోటి రూపాయలు. నేను అనేది ఏంటంటే, అంటే ఇంత నమ్మి, ఇంత చిన్నప్పటి నుంచి ఉండి, ఇంత చేసి ఇప్పుడు నుంచైనా నువ్వు మారుతున్నావా? అజ్ఞానాన్ని వదిలేస్తున్నావా? ఇక నుంచైనా ఏది శాశ్వతం కాదు, నా భార్య పిల్లలతో నేను ఆనందంగా ఉండాలి, 10 మందికి 4 మాటలు చెప్పాలి, ఎంతో నాకు తోచిన సహాయం చేయాలని ఉంటున్నావా? ఒక పడవ మునిగిపోతుంది అనుకో, ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నువ్వు అంతే కదా. నేననేది ఎదుటివాడిని తొక్కి నువ్వు కాపాడుకోకు అంటున్నా. ఇప్పుడు పడవ మునిగిపోతుంది, ఎదుటివాడు బ్యాలెన్స్గా ఉన్నాడు, వాడిని తోసేస్తేనే నువ్వు బతుకుతావు. మాట తోసేసి నువ్వు బతకడం అదో బతుకా అంట. నిన్ను నువ్వు కాపాడుకోవడం ఓకే, బట్ ఎదుటివాడిని చంపి నువ్వు బతకాలి అనటం మాత్రం తప్పు. కాబట్టి పరిహారాలు ఉన్నాయి, 10 కాదు 20 చెయ్యాలి.
నువ్వు చేసే పాపం ఎలా ఉంది? కారు నడుపుతున్నావు, సడన్గా ఒకడు అడ్డొస్తే నువ్వు సడన్ బ్రేక్ దొరికి వాళ్ళ అమ్మని తిడుతున్నావు, నువ్వు అవును డాష్ కొడకాన్ని తిట్టేస్తున్నావు వెంటనే. అవును ఏ వాళ్ళ అమ్మ ఏం తప్పు చేసిందండి? కన్నడమా? లేదు, నీకు అడ్డొచ్చాడు, ఏదో ధ్యాసలో ఉన్నాడో, వాడికి ఏదో పిచ్చివాడో, లేదా వాడికి ఇంట్లో మీరన్నట్టు పెళ్ళాంతో గొడవ అయిందో, కోర్టు కేసులో ఏ ధ్యాసలో ఏ బాధలో ఉన్నాడో, లేదా వాడు అజ్ఞాని ఫోన్ చూసుకుంటున్నాడు అనుకుందాం. నువ్వు తిట్టినంత మాత్రాన ఆ మూమెంట్ వెనక్కి వెళ్తుందా? నీకు కోపం తగ్గాలి, నీ ఆలోచన మారాలి. నేను అనేది ఏంటంటే పరిహారాలు చేసుకోవాలండి. మనం పొద్దున లేస్తే పాపాలు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మనం నిత్యకర్మలు ఏవి ఆచరించట్లేదు, ఇంట్లో వండుకోవడం మానేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు బయట తింటున్నాం. ఇవన్నీ చాలా దోషాలు ఉన్నాయండి మాట్లాడుకుంటే. గరుడ పురాణంలో అడుగు అడుగు మానవ జన్మ దోషం అని రాశారు. కాబట్టి దానికి తప్పదు, పరిహారాలు చేయాలి. మేమేం మిమ్మల్ని బలవంతం చేయట్లేదే. చేసుకోపోతే నిన్ను చంపేస్తా పొడి చేస్తా ఇలా అనట్లేదే. కూడా ఉంది. చాలా మంది భయపెడతమే జ్యోతిష్యం అయిపోయింది. చాలా మంది దగ్గరికి Yes, వెళ్ళగానే ఆ భయమే Yes, ఎక్కువ. yes, yes. నేను అదే ఇందాక చెప్పాను, దానికి మీరే కారకులు. మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఉమ్. మీరు ఏది ఆర్గానిక్ ఏది నాన్ ఆర్గానిక్ అనేది మీరు ఆలోచించుకోవాలి. భక్తులు ప్రజలు వాళ్ళు చూసుకోవాలి. సరే, ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. అసలు ఎప్పుడూ నేను దూరమే. ఉమ్. ఎప్పుడు మీరు చూడండి, ఉమ్. ఎప్పుడూ అంటే ఈ నేను మధ్య కాలంలో మొన్నటిదాకా కొంచెం విస్తృతంగా డిబేట్లు మాట్లాడడం కానీ, ఎప్పుడూ లేదంటే లేదండి. దీని గురించి మాట్లాడడం నో కానీ. నో మీరు ఆ. ప్రీవియస్ చూసుకోండి, ఒక్కొక్క వీడియోకి 6 months 8 months గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ నాకు టైం ఉండదు. ఉమ్. టైం నేను ఎక్కువగా జాతకాలు రాయడానికి కేటాయిస్తాను. ఉమ్. మనము ఎక్కడ బలాన్ని పొందుతామో తెలుసా? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేస్తే ఆటోమేటిక్గా ఫేమ్ అవుతూనే ఉంటాం. కాబట్టి సోషల్ మీడియాలో నేను ఎప్పుడూ హడావిడి చేయలేదు. అండ్ ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చానంటే కనీసం 3 months పడుతుంది, 4 months పడుతుంది. మీరు ఏ ఇంటర్వ్యూస్ అని చూడండి. 2016 నుంచి నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా హడావిడి. ఎక్కువగా జెమినీ ఛానల్లో బాగా పాపులర్ అయ్యాను. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల జెమినీ కూడా మానేశాను ఇప్పుడు. అండ్ మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండను నేను. సోషల్ మీడియా ముఖ్యంగా ఇప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి మాట్లాడతాను అంతే. ఇంకొక కామన్ క్వశ్చన్ ఉంది. Yes, ఏంటంటే yes. కామెంట్స్ వేసేవాళ్ళు ఇలా జాతకం చెప్పే మీరు Hmm. మీ జాతకం చూసుకోండి ఫస్ట్ అని ఒక కామన్గా పాయింట్లో కామెంట్ పెడుతూ ఉంటారు. అవును. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇలా సెల్ఫ్గా ఎవరి జాతకం వాళ్ళు చూసుకోవచ్చా? ఎవరి జాతకం వాళ్ళు చూసుకోవచ్చండి. కానీ ఎందుకు సెల్ఫ్గా జాతకం చూసుకోవద్దంటారంటే, ఎవరికైనా వాడి తప్పులు కనపడవు. ఇప్పుడు నా జాతకంలో ఉన్న దోషాలు నాకు ఎక్కవు, నా జాతకంలో ఉన్న ప్లస్సే నాకు ఎక్కుతుంది. మీరు జ్యోతిష్యం వచ్చిన వాడికి జ్యోతిష్యం చెప్పండి, అది చాలా కష్టం. గురుగారండి నాకు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు మీరు చూసారా అని అతనే ప్రశ్న చెప్తూ వేస్తాడు. ఉంటాడు. ఎందుకంటే అన్ని పాజిటివ్స్ చెప్తూ ఉంటాడు. ఉమ్. గురుగారండి ధనాధిపతి పంచమంలో ఉన్నాడు, అది లక్ష్మీ యోగం అంటారు కదా, ఉమ్. మీరు అది చూసారా? ఉమ్. లేదంటే సప్తమంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు ఉండి లగ్నాన్ని చూస్తున్నారు, అది పరమ రాజయోగం అంటారు కదా. విశేష ప్రజాదరణ పొంది విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయంటారు కదా, అది మీరు గమనించారా? ఉమ్. అంటే జ్యోతిష్యం వచ్చిన వాడు ఎందుకు వాడి జాతకాన్ని చూసుకోకూడదని పెద్దలు అన్నారంటే ఇవే. నెగిటివ్స్ వాడు పట్టించుకోడు. నెగిటివ్స్ పట్టించుకోకపోతే వచ్చే విపత్తు, హెల్మెట్ పెట్టకుండా డ్రైవింగ్ చేసినట్టు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపినట్టు వచ్చే విపత్తును మనం త్యజించాలంటే ఫస్ట్ నెగిటివ్స్ని కవర్ చేయాలి. మీరు అన్నట్టు 10 పరిహారాలు 20 పరిహారాలు ఇవే అండి కాపాడుతున్నాయి. ఇవాళ ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. భూమి బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా మనకు చెప్పిన నా గురువుగారు నాకు చెప్పింది, భూమి బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఎందుకండి సంధ్యావందనం చేయాలి, సూర్యుడు ఉదయించడానికి రా అన్నాడు. నేనేమని ప్రశ్నించా, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? భూమే కదా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు కదలట్లే, ఒక అగ్నిగోళం కదా అది కదలట్లే కదా, సూర్యుడు ఉదయించడం ఏంటి? సూర్యుడు ఉదయించడానికి నువ్వు అర్ఘ్యం ఇవ్వమని చెప్పావు, సూర్యుడు ఉదయించడం ఏంటి అని నేను అడిగితే ఆయన ఏం చెప్పారు, అరే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఏ కోశాన బ్యాలెన్స్ అవుట్ అయినా ఈ కక్ష భూమి కక్ష మారిపోతుంది. మనం ఇడిచేటటువంటి అర్ఘ్యం ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో, మనం ఇడిచేటటువంటి అర్ఘ్యము ఒక వజ్రాయుధాలై భూమిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఇది మా గురుగారు మాకు చెప్పారు, అది నేను నమ్ముతున్నాను, నేను నీకు చెప్తున్నాను, నమ్మి నువ్వు సంధ్యావందనాన్ని విడిచిపెట్టకు. అది కదా అలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్న ఏదో అడిగారు, జ్యోతిష్కుల మీద ఎవరి జాతకం వాళ్ళు చూసుకోకపోవడానికి పెద్దలు చెప్పిన ప్రతి మాటకి ఏదో కారణం ఉంటుంది. మన విపత్తుల్ని మనం బయట పెట్టుకోం. అది ఎదుటివాడు అనుకోండి నిర్మోహమాటంగా చెప్తాడు, ఏమైనా నీ కలత్ర దోషం ఉంది, నీ భార్యతో జాగ్రత్త, గొడవలు అయితే నువ్వే కొంచెం తగ్గు, అంతేగాని నువ్వు విడిపోతావు, పెళ్ళిళ్ళు పెటాకులు అయితే రెండో పెళ్లి చేసుకో, అలా చెప్పరు మహానుభావులు పండితులు.
ఏమని చెప్తారు, గొడవలు అవుతాయి, కొంచెం నువ్వు తగ్గాలి, తప్పదు. ఏమవుతుంది, ఈ ప్రతి ఇంట్లో ఉండేదే, నా ఇంట్లో లేదా అని ముందే ఆయనకున్నా లేకున్నా గురువు తత్వం అది. తత్వం. నా ఇంట్లో లేదారా, నేను పడట్లేదా, తగ్గాలి, కంట్రోల్లో ఉండు, 2 మాటలు మళ్ళీ ఒక గంటకే కూల్ అవుతుంది. అప్పుడు నువ్వు 2 మాటలను అలా నువ్వే నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా ఎదుటి వాడికి జాతకం, అది నీ జాతకం నువ్వు చూసుకోలేదా అంటే చూసుకుంటామండి, ఎందుకు చూసుకోం, కానీ ఎదుటివాడు చెప్తేనే మన విపత్తులు, మనకున్న సమస్యలు కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారని ఆ మాట వచ్చింది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. దత్తార్పణం.